హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమయం లేదు మిత్రమా, టెట్ నోటిఫికేషన్ వచ్చేసినందున ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కాబట్టి బెస్ట్ ప్రిపరేషన్స్ మీకు కనుక ఈ షార్ట్ పీరియడ్లో పొందాలి అని అనుకుంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ లిమిటెడ్ ఆఫర్ కేవలం ఆగస్ట్ 14, 15, 16, 17 4 రోజులు మాత్రమే. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మీకోసం చూద్దాం. తెలంగాణ టెట్ పేపర్ 1 విత్ 6 months వ్యాలిడిటీ కేవలం 999 రూపాయలకు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే ఫర్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ కి సంబంధించిన తెలుగు కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి 35 days ప్రోగ్రామ్ ఎస్ ఎగ్జామ్ అడ్డాలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక ఎగ్జామ్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు కనుక ఇదంతా పొందాలి అని అనుకుంటే 199 రూపీస్ పే చేస్తే చాలు. 2 months వ్యాలిడిటీతో యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దీస్ వీడియోస్. గణితం కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఒక 30-day ప్రోగ్రామ్ ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇందులో భాగంగా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు నైట్ 7 o'clock కి ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇమీడియట్ గా ఎగ్జామ్ తర్వాత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ వచ్చేసి ఇట్స్ 30-day ప్రోగ్రామ్. ఆగస్ట్ 10th నుంచి ఆల్రెడీ ప్రారంభమైన నేపథ్యంలో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 199 రూపీస్ ఫర్ 2 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 1 కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇప్పుడు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా 40 days ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా. అయితే మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 499 రూపీస్ కేవలం 3 months వ్యాలిడిటీతో. బై ద వే, ఈ 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది అండ్ వెంటనే ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించిన 40 days ప్రోగ్రామ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సింది 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. బై ద వే, ఈ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ ఆగస్ట్ 5th. కాబట్టి ఏ మాత్రం ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 కి సంబంధించి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ మీద 40 days టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ని నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ లో కనుక మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే యూ నీడ్ టు పే 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ టెన్యూర్ ఆఫ్ 3 months. ఆల్రెడీ ఈ కోర్స్ ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏ మాత్రం ఆలోచించద్దు అండ్ డిలే చేయకుండా ఇమీడియట్లీ ఈ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. సో ఈ టెస్ట్ సిరీస్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలన్నా, ఏ ఎగ్జామ్ నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఏ కోర్స్ అయినా సరే 1699 రూపీస్ కి విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 799 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలకి విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి మీకోసం. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1699 రూపీస్తో విత్ 1 year వ్యాలిడిటీ మీకోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ముందుకు తీసుకొచ్చారు. ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1 year వ్యాలిడిటీతో మీకోసం 1699 రూపాయలకు మాత్రమే. ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 4999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా?
అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ బ్యాచ్ని ఆగస్ట్ 25th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 months అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 1999 రూపీస్. కాబట్టి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ని విజిట్ చేసి ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్స్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్ 8070557777 and 9032064822. వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. తెలంగాణ టెట్ పేపర్ 1కి సంబంధించిన మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్రిపరేషన్లో భాగంగా మనం నిర్వహిస్తున్నటువంటి 30 days ప్రోగ్రాంలో మొదటి ఎగ్జామ్ ఈరోజు జరిగింది. దానికి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు ఉన్న ఈ పేపర్ని ఈరోజు మనం అనలైజ్ చేసుకుందాం. సో ఎగ్జామ్ రాసుంటారు అందరూ కూడా. నేను చెప్పాను ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే 19 days 19 రోజులు ఉందో అదంతా కూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసేయండి. విత్ ప్రిపరేషన్ ఆర్ వితౌట్ ప్రిపరేషన్ మీకున్న ప్రీవియస్ పూర్వ జ్ఞానాన్ని పరిశీలించుకుందాం, ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటూ ఎగ్జామ్ రాసేస్తూ ఆ ఎగ్జామ్లో ఏవైతే మనం ఇబ్బంది పడ్డామో ఈరోజు నేను యాక్చువల్గా డే 1 కాబట్టి కొంచెం లిబరల్గానే మనం స్టార్ట్ చేసాం. సో ఇంకా డే 2ని ఇక్కడ నేను ఏవైతే ఈరోజు కొన్ని అప్లికేషన్స్ ఇచ్చానో రేపటి నుంచి డే 2 నుంచి ఆ అప్లికేషన్స్ ఇంకా పెరుగుతూ పోతాయి. ఓకేనా? ఎందుకంటే డే 1లో కొంత కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి మనం ఫండమెంటల్ టాపిక్సే తీసుకున్నాం కాబట్టి వాటి మీద అనాలిసిస్ చేసుకుందాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే సున్నాను కనుగొన్నది ఎవరు? హూ ఇన్వెంటెడ్ జీరో? అరబ్బులు కనుక్కున్నారా? అరబ్స్. గ్రీకులు కనుక్కున్నారా? భారతీయులు ఇండియన్స్ కనుక్కున్నారా? ఈజిప్షియన్లు కనుక్కున్నారా అన్నాడు. మామూలుగా జనరల్గా ఈ క్వశ్చన్కి చాలామందిని ఆన్సర్ అడిగితే సున్నాను కనుక్కుంది ఎవరంటే ఆర్యభట్ట అని అంటారు. ఓకేనా? ఆర్యభట్ట అనే పేరు ఎక్కువ. హూ ఇన్వెంటెడ్ జీరో అనగానే ఆర్యభట్ట ఇన్వెంటెడ్ జీరో అంటారు. బట్ నాట్, ఒక పర్సన్ పేరు చెప్పలేము మనం. సో సున్నాను భారతీయులు కనుగొన్నారు. సున్నాను కనుగొన్న వ్యక్తులు ఎవరండి? భారతీయులు సున్నాను కనుక్కున్నారు. ఆర్యభట్ట అనే ఒక పర్సన్ పేరు ఇక్కడ చెప్పలేం. ఓకేనా? మరి సున్నాను భారతీయులు కనుక్కున్నారు అంటున్నాం కదా, ఏంటి దీనికి సాక్ష్యం అంటే భక్ష్యాళి అనే ఒక రాతప్రతి. భక్ష్యాళి అనే ఒక మాన్యుస్క్రిప్ట్. భక్ష్యాళి దాని పేరు, ఇంగ్లీష్లో కూడా భక్ష్యాళి. ఓకేనా? ఈ భక్ష్యాళి అనే ఒక మాన్యుస్క్రిప్ట్ ఆధారంగా జీరోని ఇండియన్స్ కనుక్కున్నారని మనం చెప్తున్నాం. సో ఏంటి భక్ష్యాలంటే ఈరోజు మనం ఉపయోగిస్తున్నామే సున్నా, జీరో అనే సింబల్, దాన్ని డాట్స్తో చుక్కలతో సూచించబడినటువంటి అత్యంత పురాతనమైన ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్, పురాతనమైన వ్రాతప్రతి భక్ష్యాళి రాతప్రతి. సో ఇది ప్రస్తుత పాకిస్తాన్, ఒకప్పుడు భారతదేశంలోని భక్ష్యాళి అనే గ్రామంలో దొరికింది. అందుకే దీనికి భక్ష్యాళి అని పేరు పెట్టారు. ప్రస్తుత పాకిస్తాన్, ఒకప్పటి భారతదేశమైన భక్ష్యాళి అనే గ్రామం, భక్ష్యాళి ఈజ్ అ విలేజ్, అక్కడ దొరికింది. అందుకే దీనికి భక్ష్యాళి అని పేరు పెట్టాం. అంత పురాతనమైన, అంత ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ భక్ష్యాళిలో సున్నా గురించి ఉంది కాబట్టి సున్నాను భారతీయులు కనుక్కున్నారనడానికి సాక్ష్యంగా మనం ఏ రాతప్రతిని చెప్పచ్చండి? భక్ష్యాళి అనే రాతప్రతిని చెప్పచ్చు. ఇంకా కూడా సున్నా మీద అంటే ఇప్పుడు ఇక్కడ 30 days ప్రోగ్రామ్కి జనరల్ ప్రోగ్రామ్కి తేడా ఏంటంటే 30 days ప్రోగ్రాంలో ఒక బిట్ తీసుకున్నప్పుడు దాని సరౌండింగ్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి. జనరల్ ప్రోగ్రాంలో జస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే అది ఓవరాల్గా మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత అందరూ రాసే ప్రోగ్రాం కాబట్టి. సో ఇక్కడ ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఇదే. మరి దీని మీద ఇంకా ఎలాంటి క్వశ్చన్లు అడగచ్చు? సున్నాను ఎవరు కనుక్కున్నారనగానే అందరూ చెప్పే పేరు ఆర్యభట్ట. కానీ తప్పన్నాం కదా, సున్నాను కనుక్కుంది ఎవరు అనగానే ఏం చెప్పాలండి? భారతీయులు. ఆర్యభట్ట సున్నాను కనుక్కోలేదు. మరి ఈ సున్నాను కనుక్కోలేదు కానీ సున్నా గురించి ఏమీ చేయకుండా ఆర్యభట్టకి ఆ సున్నాకు సంబంధించినటువంటి ఏదో ఒక అంశంలో సంబంధం లేకుండా ఆ ఆర్యభట్ట పేరు బయటికి రాదు కదా. ఏం చేశాడు ఆర్యభట్ట అంటే, ఆర్యభట్ట సంజ్ఞా విధానంలో సున్నా యొక్క స్థాన విలువలు వివరించిన గణిత శాస్త్రవేత్త. సంజ్ఞా విధానంలో సున్నా యొక్క స్థాన విలువలు వివరించిన గణిత శాస్త్రవేత్త ఎవరండి? ఆర్యభట్ట. ఆర్యభట్ట వాజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ డిస్క్రైబ్డ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ జీరో ఇన్ నొటేషనల్ సిస్టమ్. ప్లేస్ వాల్యూస్ ఆఫ్ జీరో ఇన్
నొటేషనల్ సిస్టమ్. ఇంతకు ఏం సార్ ఈ పాయింట్ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదంటావా? చూడు 5072 దీంట్లో 0 స్థాన విలువ ప్లేస్ వాల్యూ, 1లు 10లు 100లు యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ వందల స్థానంలో ఉంది. వందల స్థానంలో ఉంటే స్థాన విలువ 0 × 100 0. వందల స్థానంలో ఉంది. వందల స్థానంలో ఉన్నప్పుడు స్థాన విలువ ఎంత? ఏ అంకె అయినా ఏ స్థానంలో ఉందో ఆ స్థానంతో ఆ అంకెను గుణించి చెప్తే వచ్చేదే స్థాన విలువ. 0 100స్ ప్లేస్లో ఉంది, దాని ప్లేస్ వాల్యూ ఎంత అంటే 0 × 100 0. ఒకవేళ ఇలా ఉంది 5702, ఇప్పుడు 0కు స్థాన విలువ ఎంత? 0 10ల స్థానం టెన్స్ ప్లేస్లో ఉంది, 0 × 10 0. అంటే 0 100స్ ప్లేస్లో ఉన్న 0 × 100 దాని ప్లేస్ వాల్యూ 0నే. టెన్స్ ప్లేస్లో 10ల స్థానంలో ఉన్న 0 × 10 దాని స్థాన విలువ 0నే. అంటే 0 ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ 0నే అని చెప్పిన మొట్టమొదటి ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. ఓకేనా? సో ఆర్యభట్ట గురించి ఒకవేళ బిట్ట ఏమని అడగాల? 0ను కనుక్కుంది ఎవరంటే భారతీయులు. 0ను కనుక్కుంది ఎవరు? హూ ఇన్వెంటెడ్ 0 అంటే ఇండియన్స్. మరి ఆర్యభట్టను ఎప్పుడు చెప్పాలి? సంజ్ఞా విధానం. ఏం సార్ సంజ్ఞా విధానం? ఒక సంఖ్యని అంకెలలో రాయడమే సంజ్ఞా విధానం. ఒక సంఖ్యని అంకెలలో రాయడమే సంజ్ఞా విధానం. సంజ్ఞా విధానంలో 0 యొక్క స్థాన విలువలు వివరించిన గణిత శాస్త్రవేత్త. 0 ఏ స్థానంలో ఉన్నా దాని స్థాన విలువ 0నే అవుతుందని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త. సో ఆర్యభట్ట వాజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ హూ డిస్క్రైబ్డ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్ నొటేషనల్ సిస్టమ్. అలాగే గతంలో చాలాసార్లు అడిగిన బిట్లు 0 యొక్క నియమాలను రచించినది లేదా రూపొందించిన గణిత శాస్త్రవేత్తలు ఎవరు? ఓకేనా? హూ డిస్క్రైబ్డ్ ద రూల్స్ ఆఫ్ 0. నియమాలు ఎవరు రాశారంటే, నియమాలంటే ఏం సార్ ఇంతకు? ఏదైనా ఒక నెంబర్ సంఖ్యని 0కి కలిపితే అదే సంఖ్య వస్తుంది. a + 0 = a. ఏదైనా ఒక దాంట్లో నుంచి ఏదైనా ఒక సంఖ్యలో నుంచి 0 తీసేస్తే అదే సంఖ్య వస్తుంది. a - 0 = a. ఏదైనా ఒక సంఖ్యను 0తో గుణిస్తే 0నే వస్తుంది. a × 0 = 0. ఓకేనా? 0ను ఏదైనా ఒక సంఖ్యతో భాగిస్తే 0/a. 0ను ఏదైనా ఒక 0 కాని సంఖ్యతో నాన్ జీరో డిజిట్తో లేదా నాన్ జీరో నెంబర్తో భాగిస్తే డివైడ్ చేస్తే 0నే వస్తుంది. ఓకేనా? ఏదైనా ఒక 0 కాని సంఖ్యను నాన్ జీరో నెంబర్ని 0తో డివైడ్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. మనకు తెలిసి ఇవన్నీ. a + 0 = a, a - 0 = a, a × 0 = 0. పైన 0 ఉండి కింద 0 కానీ ఏదైనా ఒక సంఖ్య ఉంటే 0 0/(0) ఏ నెంబర్ ఉన్నా 0/a = 0, a/0 = ఇన్ఫినిటీ. సో ఇలా 0కి నియమాలు రూల్స్ ఉంటాయి కదా. ఈ రూల్స్ నియమాలను రూపొందించిన వాళ్ళు పేర్లు అడిగితే మహావీరాచార్యుడి పేరు చెప్పచ్చు, మహావీరాచార్య. అలాగే భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడి పేర్లు కూడా చెప్పచ్చు. ఓకేనా? 0కు నియమాలు ఇచ్చినటువంటి గణిత శాస్త్రవేత్తలు ఎవరెవరు అంటే ఏం చెప్పచ్చండి? మహావీరుడు, భాస్కరుడు, బ్రహ్మగుప్తుడు. గుర్తుపెట్టుకోండి, మహావీర, భాస్కర, బ్రహ్మగుప్త ఆర్ ద ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ హూ గేవ్ ద రూల్స్ ఆఫ్ 0. 0 యొక్క రూల్స్, నియమాలు, 0 యొక్క నియమాలు రూపొందించినటువంటి వాళ్ళు. ఇలాంటి బిట్లు అడగచ్చండి. మెయిన్ 3 గుర్తుపెట్టుకో. 0ను కనుక్కుంది ఎవరు? భారతీయులు. సంజ్ఞా విధానంలో 0కు స్థాన విలువలు చెప్పింది ఎవరు? ఆర్యభట్ట. 0 యొక్క నియమాలను వివరించింది ఎవరు? మహావీరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరుడు. హూ ఇన్వెంటెడ్ 0? ఇండియన్స్. హూ డిస్క్రైబ్డ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 0 ఇన్ నొటేషనల్ సిస్టమ్? ఆర్యభట్ట. ఓకేనా? హూ ఎక్స్ప్లెయిన్డ్ ద రూల్స్ ఆఫ్ 0? మహావీరాచార్య, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త. సో ఇలా 0 అనే ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ తీసుకుంటే కూడా ఇంతలా క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? ఇట్స్ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్. ఈ 0ను ఇండియన్సే కనుక్కున్నారనడానికి సాక్ష్యంగా పిలువబడిన రాత ప్రతేది? బక్ష్యాలి. విచ్ మ్యాన్యుస్క్రిప్ట్ ఈజ్ ద ప్రూఫ్ ఆర్ విట్నెస్? సో which manuscript is the witness to say that the Indians invented 0? Bakshali manuscript was the proof
టు సే దట్ ఇండియన్స్ ఇన్వెంటెడ్ జీరో, రైట్? A is equal to 2 power 50, B is equal to A is equal to 2 power 50 into 5 power 48 into 7 power 72. B is equal to 2 power 52 into 5 power 47 into 7 power 73. C is equal to 2 power 50 into 5 power 47 into 7 power 72. Then the descending order of ABC, ABCల యొక్క అవరోహణ క్రమం అడిగాడు. మామూలుగా ఇది ఎక్కడదంటే 6వ క్లాస్ క్వశ్చన్ అండి. సార్ 6వ క్లాస్లో ఇంత పెద్ద క్వశ్చన్ నేను ఎప్పుడు చూడలేదు సార్, నేను కూడా చూడలే. కానీ 6వ క్లాస్లో క్వశ్చన్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 72,658, బి ఈజ్ ఈక్వల్ టు 72,752, సి ఈజ్ ఈక్వల్ టు 72,743. వీటిని యొక్క అవరోహణ క్రమంలో లేదా ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చాడు. మరి వీటిల్లో పెద్దది ఏది? ఎవరైనా చెప్తారు 72,752 పెద్దది. నెక్స్ట్ సెకండ్ ఏది? 72,743 సెకండ్. చిన్నదేది? 72,658 చిన్నది. ఇలాంటి క్వశ్చన్లు సంఖ్యలను పోల్చడం, కంపారిజన్ ఆఫ్ నంబర్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇలా ఒక 3 నంబర్లను కంపేర్ చేయడం చెప్పాడు. కానీ టెట్ స్థాయిలో ఇలా చిన్న చిన్న నంబర్లను 3 నంబర్లను కంపేర్ చేయమని ఎవరన్నా చెప్తారా? అడుగుతారా? అడగరు. అప్పుడు ఏం చేస్తాడు? వాటిని ఆ సంఖ్యలని ప్రధాన కారణాంక లబ్ధం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసి ఇలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇలాంటిది ఇచ్చినప్పుడు చూడగానే ఎవరు కూడా పెద్దదేది చిన్నదేది ఇలాంటివి చెప్పలేరు. సో ఏం చేయాలి సార్? చూడండి, ఇలాంటి క్వశ్చన్లో ఎప్పుడైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి, ఇవన్నీ ప్రధాన కారణాంక లబ్ధాలండి. 2 ఉంది, 2 power 50 ఇంటూ 5 ఉంది, 7 ఉంది, ఓకేనా? ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ కామన్గా ఏమున్నాయో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చూడాలి? కామన్గా ఏమున్నాయి. కామన్ చూడండి, ముందు 2 గురించి మాట్లాడదాం. 2 power 50, 2 power 52, 2 power 50. 2 పవర్లో కామన్గా ఏముంది? 2 power 50 ఉంది. 2 power 52 అంటే 52 అంటే 50 ఉన్నట్టే. 52 ఉందంటే 50 ఉన్నట్టే. 2 power 50 అంటే ఓవరాల్గా 2 power 50 కామన్గా ఉంది. అర్థమైందా? మూడిట్లో ఫస్ట్ 2 power 50, 2 power 52, 2 power 50 ఏది కామన్గా ఉంది? 2 power 50. 2 power 52 ఉందంటే 50 కన్నా ఎక్కువే ఉంది, అంటే 50 ఉన్నట్టే. ఇక్కడ 2 power 50. నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో కామన్గా ఉండేది చెప్పండి అంటే పవర్లో తక్కువ వాల్యూ రాయండి. 50, 52, 50 కదా, 50 కామన్ ఉన్నట్టు 2 power 50. అలాగే నెక్స్ట్ 5కి రండి. 5 power 48, 5 power 47, 5 power 47 ఏం కామన్గా ఉంది? 5 power 48, 5 power 47, 5 power 47 ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది? 5 power 47 కామన్గా ఉంది. చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే కామన్ అనగానే అక్కడ ఘాతాంకాల్లో తక్కువ వాల్యూ ఏది ఉంటే అది రాయండి. ఎందుకంటే 47 కామన్ తీస్తున్నాం, ఎందుకంటే 48లో 47 ఉన్నట్టే. 48 ఉందంటే 47 ఉన్నట్టే, రైట్? అలాగే లాస్ట్ చూడండి, 7 power 72, 7 power 73, 7 power 72 కామన్గా ఏముంది? 72, 73, 72 అంటే 7 power 72 కామన్గా ఉంది. ముందుగా ఇలాంటి లెక్కల్లో కామన్గా ఏముందో చెప్పాలండి. కామన్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఘాతాంకం కనిష్టంగా రాయాలి, ఎక్స్పోనెంట్ లీస్ట్ రాయాలి. 2 power 50, 52, 50 ఏ తక్కువ 50. 48, 5 power 48, 5 power 47, 5 power 47 ఏ తక్కువ 47. 7 power 72, 7 power 73, 7 power 72 ఏ తక్కువ 72. కామన్గా ఉండడం అంటే ఎక్కడ తక్కువ ఉంటే అది, ఎందుకంటే 50 కామన్ తీసామంటే 52లో 50 ఉంటుంది కాబట్టి తీయచ్చు, అందుకని తక్కువ ఉండేది రాయాలి ఎప్పుడు, ఓకేనా? ఫస్ట్ స్టెప్ రాసిన తర్వాత ఇంకా రిమైనింగ్ అంటే మిగిలినవి, ఇంకా రిమైనింగ్ అంటే మిగిలినవి ఏం రిమైనింగ్ ఉంటాయి? ఏలో ఇప్పుడు ఏకి వచ్చేద్దాం. ఏలో ఆల్రెడీ చూడు 2 power 50 కామన్ తీసేసావు, అయిపోయింది. 5 power 47, 48లో 47 తీస్తే ఇంకొకటి ఉంది, అంటే 5 power 1 ఉన్నట్టు. 7 power 72, 7 power 72 తీసేసాం, అయిపోయింది, ఓకేనా? కామన్ తీగా మిగిలినవి ఏవో రాయాలి. ఇక్కడ 2 power 50 కామన్ తీసావు, అయిపోయింది. 5 power 48 ఉంది, నువ్వు 47 కామన్ తీసావు.
5 పవర్ 48లో 47 కామన్ తీసావంటే ఇంకొకటి ఉంది 5 పవర్ 1. 7 పవర్ 72, 7 పవర్ 72 సరిపోయింది. అంటే 5 పవర్ 1. 5 పవర్ 1 వాల్యూ ఎంత 5. ఏ అయిపోయింది. బీకి వచ్చేస్తే జాగ్రత్త నిదానంగా చూడు, నో ప్రాబ్లం. బి 2 పవర్ 52, 2 పవర్ 50. 52 50 కామన్ తీసాం. 52లో 50 కామన్ తీస్తే ఇంకొక 2 ఉంది, అంటే 2 స్క్వయర్ ఉంటుంది ఇంటూ 5 పవర్ 47, 5 పవర్ 47 ఇదంతా పోయింది, కామన్ తీసేసాం పోయింది. 7 పవర్ 73, 7 పవర్ 72. 73లో 72 తీస్తే ఇంకొక 1 ఉంది, అంటే 7 పవర్ 1 ఉంది. ఓకేనా, చూడు 2 పవర్ 52లో 2 పవర్ 50 తీస్తే ఇంకొక 2 ఉంది, 2 స్క్వేర్. 5 పవర్ 47, 5 పవర్ 47 సరిపోయింది, ఇంకా కామన్ అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. 7 పవర్ 73 ఉంది, నువ్వేమో 7 పవర్ 72 కామన్ తీసావు. 73లో 72 తీస్తే 1 ఉంది, 7 పవర్ 1. 2 స్క్వేర్ అంటే 4, 4. 7 పవర్ 1 అంటే 7, 4 ఏళ్ళు ఎంత 28. నెక్స్ట్ సికి వస్తే చూడు, సి జాగ్రత్తగా 2 పవర్ 50 కామన్ తీసాం, అక్కడ 2 పవర్ 50 ఉంది, సరిపోయింది. 5 పవర్ 47 తీసాం, 5 పవర్ 47 ఉంది, సరిపోయింది. 7 పవర్ 72 తీసాం, 7 పవర్ 72 ఉంది, సరిపోయింది. మరి అన్నీ సరిపోయి ఏమీ మిగలలేదంటే అక్కడ 1 ఉన్నట్టు. అన్నీ సరిపోయి ఏం మిగలలేదంటే అక్కడ 1 ఉన్నట్టు. మరి మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు, ఏబీసీల అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. అవరోహణ అంటే డిసెండింగ్ అంటే పెద్దది నుంచి చిన్న వరకు, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. పెద్దది ఏదన్నిటికన్నా 5 పెద్దదా, 28 పెద్దదా, 1 పెద్దదా. 28 అంటే బి. తర్వాత ఎవరు 28 తర్వాతనే అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు. 28 తర్వాత ఎవరు 5 అంటే ఎవరు ఏ. తర్వాత 28 అయిపోయింది, 5 అయిపోయింది, నెక్స్ట్ ఎవరు 1 అంటే ఎవరు సి. అంటే ఇప్పుడు మనం రాస్తుంది అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ది రెండో దానికన్నా పెద్దది గ్రేటర్ దాన్, రెండోది మూడో దానికన్నా పెద్దది గ్రేటర్ దాన్, అంటే బి గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ సి. నేను మీకు అర్థం కావాలని చాలా స్లోగా చెప్పాను, కానీ ఖచ్చితంగా మీరు ఫాస్ట్గా చేయొచ్చు. మెయిన్ 2 స్టెప్స్. ఫస్ట్ కామన్ తీసేయండి. సార్ కామన్ ఎట్లా సార్, ఏమిలే, భూములు అలాగే రాసేయండి. 2, 5, 7 భూములు అవే భూములు 2, 5, 7. ఘాతాంకం 50, 52, 58 తక్కువ 50. కామన్ అంటే తక్కువ ఉండేదే కదండి తీస్తాం, అంతే కదండి. ఇప్పుడు 2, 4 ఉంది, దీనిలో ఏం కామన్ తీయచ్చు అంటే 2 కామన్ తీస్తాం. 2 ఒకట్ల 2 రెండ్ల, తక్కువ నెంబర్నే కామన్ తీస్తాం, ఎందుకంటే 4లో 2 ఉన్నట్టే కాబట్టి 2ని కామన్ తీస్తాం. ఇక్కడ కూడా అంతే. ఘాతాంకంలో 2 పవర్ 50, 2 పవర్ 52లో 2 పవర్ 50 కామన్ తీస్తాం. 5 పవర్ 48, 5 పవర్ 47లలో 5 పవర్ 47, 7 పవర్ 72, 7 పవర్ 73లో 7 పవర్ 72. ఘాతాంకం ఎక్కడ తక్కువ ఉంటే అది రాస్తాం కామన్ తీసేటప్పుడు. అవి పోగా మిగిలినవి రాసుకున్నాం. ఒక్కసారి రివైండ్ చేసుకుని వినండి, డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి. ఆన్లైన్లో ఉన్న అవకాశం ఇదే, ఏదైనా ఉన్నప్పుడు చిన్న పాయింట్ ఏదైనా మిస్ అయినా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3, 4, 8, 7, 9 అంకెలతో ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట 5 అంకెల సంఖ్యల మధ్య భేదం. ఈ అంకెలతో ఏర్పడే గరిష్ట 5 అంకెల సంఖ్య, కనిష్ట 5 అంకెల సంఖ్యల మధ్య భేదం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ 5 digit నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 3, 4, 8, 7, 9 అన్నాడు. చెప్పండి, ఈ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య 5 అంకెల సంఖ్య ఏది, గ్రేటెస్ట్ ఏది, పెద్దది 9. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెద్ద సంఖ్య అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ దాకా రాయాలి. 9, 8, 7, 4, 3. 9, 8, 7, 4, 3 5 అంకెల గరిష్ట సంఖ్య, గ్రేటెస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ చిన్నదేది, చిన్నదంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా రాయాలి. 3, 4, 7, 8, 9. ఎంత వీటికి డిఫరెన్స్ అడిగాడండి, భేదం అడిగాడండి. డిఫరెన్స్ అడిగాడు, తీసేద్దాం. 3లో 9 పోదు, 13లో 9 పోతే 4. 3 ఉంటుంది, 13లో 8 పోతే 5. 6 ఉంటుంది, 16 ఒకటి అప్పు తెస్తే 16, 16లో 7 పోతే 9. 7 ఉంటుంది, 7లో 4 తీస్తే 3, 9లో 3 తీస్తే 6. ఆన్సర్ 63,954 ఉంది ఆప్షన్లో. ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే,
నెక్స్ట్ 7508 అనే అంకెలతో ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట 4 అంకెల సంఖ్యల మధ్య భేదం. ఓకేనా, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ 5 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ద 4 డిజిట్ నెంబర్స్ ఉండాలండి, ఇక్కడ 5 కాదు, 4 డిజిట్ నెంబర్స్ అని ఉండాలి, 5 కాదు, 4 డిజిట్ నెంబర్స్ అని ఉండాలి. సో 4 డిజిట్ నెంబర్స్లో గ్రేటెస్ట్ లీస్ట్ నెంబర్స్ను ఈ డిజిట్స్తో ఫామ్ చేయమన్నాడు. చెప్పండి, 75084 డిజిట్స్ వాడి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్, గరిష్ట 4 అంకెల సంఖ్య ఏది? గరిష్ట పెద్ద సంఖ్య అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ దాకా రాయాలి. 8750. అలాగే లీస్ట్ 4 డిజిట్ నంబర్, 4 అంకెల కనిష్ట సంఖ్య, కనిష్ట 4 అంకెల సంఖ్య అంటే నేను గనక మామూలుగా ఏంది పెద్ద సంఖ్య గ్రేటెస్ట్ నెంబర్, గరిష్ట సంఖ్య అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ దాకా రాయాలి. కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ దాకా రాయాలి. కానీ ఇలా రాసినప్పుడు 0578 దీన్ని బాగా చదివితే 0ని ఎవరు చదవరు, 578 అనే చదువుతారు. అప్పుడు ఇది 4 అంకెల సంఖ్య అవుతున్నదా, 3 అంకెల సంఖ్య అవుతున్నదా? 3 అంకెల సంఖ్య, 3 డిజిట్ నెంబర్ అవుతున్నది. అంటే మనకి 4 డిజిట్ నెంబర్గా ఉండాలంటే ఫస్ట్ ప్లేస్లో 0 ఉండకూడదు. ఓకేనా, మెయిన్ చూడండి, గరిష్ట 4 అంకెల సంఖ్యకి కనిష్ట 4 అంకెల సంఖ్యకి భేదం అన్నాడు. మామూలుగా గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్కి లీస్ట్ 4 డిజిట్ నెంబర్కి డిఫరెన్స్ అన్నాడు. మామూలుగా గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్ద డిజిట్ నుంచి చిన్న డిజిట్ దాకా రాస్తాం, 8 7 5 0, ఓకే. చిన్న నెంబర్ కనిష్ట సంఖ్య, కనిష్ట 4 అంకెల సంఖ్య, కనిష్ట 4 అంకెల సంఖ్య. లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా రాస్తాం మామూలుగా చిన్నదంటే. అలా రాస్తే 0, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8. దాన్ని ఎవరు కూడా 0578 అంటే 578 అనే అంటారు. అంటే అది 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య కాదు. అంటే 4 అంకెల సంఖ్య కావాలంటే, 4 డిజిట్ నెంబర్ కావాలంటే 0 ఫస్ట్ ప్లేస్లో రాయకూడదు, సెకండ్ ప్లేస్లో రాసి ఆ సెకండ్ ప్లేస్లో ఉండే నెంబర్ ఫస్ట్ ప్లేస్లో రాయాలి. మామూలుగా మనకు తెలిసిన రూలే అండి ఇది, జస్ట్ ఎవరికైనా ఐడియా ఉండదేమో అని చెప్తున్నా అంతే. 0ని ఫస్ట్ ప్లేస్లో నుంచి సెకండ్ ప్లేస్లో పెట్టి ఆ సెకండ్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఫస్ట్ ప్లేస్లో రాస్తే అప్పుడు 5078 అవుతుంది. ఇప్పుడు ఇది 4 అంకెల సంఖ్య ఎగ్జాక్ట్గా అవుతుంది. ఓకేనా, 4 డిజిట్ నెంబర్ అవుద్ది. వాడు భేదం డిఫరెన్స్ అన్నాడండి, డిఫరెన్స్ భేదం తీస్తే 10లో 8 పోతే 2, 4 మిగిలి ఉంటుంది. 14లో 7 పోతే 7, 7లో 1 అప్పిచ్చేసాం, 6లో 0 పోతే 6, 8లో 5 పోతే 3, 3672. ఎంతండి ఆన్సర్? 3672. నువ్వు పొరపాటున 0578 వేసిన ఆన్సర్ వచ్చేస్తుంది, ఏదో ఒక ఆన్సర్ ఇక్కడ తగలుతుంది, జాగ్రత్త. ఓకేనా, గరిష్ట 4 అంకెల సంఖ్య 8750, కనిష్ట 4 అంకెల సంఖ్య లీస్ట్ 4 డిజిట్ నంబర్, లీస్ట్ 4 డిజిట్ నంబర్ కాబట్టి 5078. ఓకేనా, ఇప్పుడు మీరు మనసులో అనుకోండి, 108103 ఈ అంకెలతో ఏర్పడే కనిష్ట 4 అంకెల సంఖ్య లీస్ట్ 4 డిజిట్ నంబర్ ఏది? 3018, 1038, 0138. సో ఫస్ట్ ప్లేస్లో 0 రాయకూడదు, 0 కాకపోతే నెక్స్ట్ ఎవరున్నారు? 1, తర్వాత 0 రాయాలి, 038. ఓకేనా, ఈ 4 అంకెలతో ఏర్పడే కనిష్ట 4 అంకెల సంఖ్య 1038. నెక్స్ట్ 5వ క్వశ్చన్, 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య. ఇక్కడ జాగ్రత్త, 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల పెద్ద సంఖ్య. ద లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్, ద లార్జెస్ట్ 5 డిజిట్ నంబర్ ఫార్మ్డ్ బై 3 డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడండి. 3 డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడండి. మరి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే తెలుగులో చూడండి ఒకసారి. 3 విభిన్న అంటే వేరు వేరు, ఒకసారి తీసుకుని మళ్ళీ తీసుకోకూడదు. అలాంటి 3 వేరు అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. మరి పెద్ద సంఖ్య ఏర్పడాలంటే మీరు తీసుకునే విభిన్న అంకెలు కూడా పెద్దవై ఉండాలా, చిన్నవై ఉండాలా? పెద్ద సంఖ్య రాయాలంటే తీసుకునే అంకెలు కూడా పెద్దవై ఉండాలి. అంటే 3 విభిన్న పెద్ద అంకెలు తీసుకోవాలి. ఓకేనా,
యాక్చువల్గా ఈ పాయింట్ ఆప్షన్ వెరిఫికేషన్లో చెప్పేయచ్చు ఈ క్వశ్చన్, బట్ జనరల్గా కూడా చెప్తున్నా. 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. మరి పెద్ద సంఖ్య రావాలంటే నువ్వు తీసుకునే అంకెలు కూడా పెద్దవై ఉండాలి. 3 విభిన్న పెద్ద అంకెలు చెప్పండి. 3 విభిన్న పెద్ద అంకెలు ఏవి చెప్పండి. అన్నిటికన్నా పెద్ద అంకె 9. మళ్ళీ 9 తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే విభిన్న అన్నాడు. విభిన్న అంటే వేరు వేరు. ఒకసారి 9 వచ్చిందంటే ఇంకొకసారి 9 రాకూడదు. ఇంకా మిగతా వాటిల్లో పెద్దదెవరు? 8. ఇంకా మిగతా వాటిల్లో పెద్దదెవరు? 7. వాడు ఎన్ని విభిన్న అంకెలు అన్నాడు? 3 విభిన్న పెద్ద అంకెలు అన్నాడు. 3 విభిన్న పెద్ద అంకెలు ఎవరెవరు? 9, 8, 7. ఓకేనా? ఇంగ్లీష్లో చూస్తే ఈ సేమ్ కాన్సెప్టే. ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ బై 3 డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడు. మరి లార్జెస్ట్ నెంబర్ రావాలంటే 3 డిస్టింక్ట్ డిజిట్స్ కూడా ఏమై ఉండాలి? లార్జెస్ట్ అయి ఉండాలి. అంటే 3 డిస్టింక్ట్ లార్జెస్ట్ డిజిట్స్. 3 డిస్టింక్ట్ లార్జెస్ట్ డిజిట్స్. ఎందుకని? మనం లార్జెస్ట్ నెంబర్ రాయాలంటే తీసుకునే డిజిట్స్ కూడా లార్జెస్ట్ అయి ఉండాలి. మరి ఎన్ని డిజిట్స్ వచ్చాయి? 3. ఏందేందవి? వాడు చెప్పింది కూడా 3 కదా. 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య. మరి 3 విభిన్న అంకెలు ఏవి? 9, 8, 7. ఎందుకు? నువ్వు పెద్ద సంఖ్య రావాలంటే పెద్ద అంకెలే తీసుకోవాలి. ఓకేనా? లార్జెస్ట్ నెంబర్ రావాలంటే లార్జెస్ట్ డిజిట్సే తీసుకోవాలి. 9, 8, 7తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? 987. 987తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? 987. ఏమన్నాడు వీడు? ఈ 5 అంకెల పెద్ద సంఖ్యను అడుగుతున్నాడు. ఆ పాయింట్ మాత్రం మర్చిపోబాక. మనమేమో 3 విభిన్న అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య 987తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? 987 రాసేసాం. కానీ వాడు 5 అంకెల పెద్ద సంఖ్య 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అడిగాడు. చెప్పండి, అసలు 3 అంకెలతో 5 అంకెల పెద్ద సంఖ్య రాయడం పాసిబులా? 3 అంకెలు వాడి 3 అంకెల సంఖ్య రాసాం. కానీ వాడేమంటున్నాడు? 5 అంకెలు రాయమంటున్నాడు. మరి 5 అంకెల సంఖ్య రాయాలంటే రిపిటేషన్ చెయ్యాలా వద్దా? 3 ఇచ్చి 5 రాయమంటే రిపిటేషన్ చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఎవరిని చెయ్యాలి? పెద్ద సంఖ్య రాసేటప్పుడు, లార్జెస్ట్ నెంబర్ పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకె ఏది? పెద్ద అంకె 9ని అవసరమైనన్ని సార్లు, ఎన్నిసార్లు నెససరీ అయితే అన్నిసార్లు, అవసరమైనన్ని సార్లు లెఫ్ట్ సైడ్ ఎడమవైపు రిపీట్ చేయాలి. పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెని అవసరమైనన్ని సార్లు ఎడమవైపు రిపీట్ చేయాలి. చిన్న సంఖ్య రాసేటప్పుడు చిన్న అంకెని అవసరమైనన్ని సార్లు ఎడమవైపు రిపీట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రిపిటేషన్ ఎప్పుడు ఏ సైడ్ చేయాలి? లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ చేయకూడదు. చెప్పండి ఒకసారి. ఇప్పుడు 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య అన్నాడు. ఎలా రాసామనేది ఒక్కసారి వివరిస్తున్నా. వాడు 3 విభిన్న అంకెలతో పెద్ద సంఖ్య రాయమంటున్నాడు. లార్జెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 3 డిస్టింక్ట్ డిజిట్స్ అన్నాడు. మరి పెద్ద సంఖ్య రాయాలంటే మనం తీసుకునే అంకెలు కూడా పెద్దవే అయి ఉండాలి. లార్జెస్ట్ నెంబర్ రాయాలంటే డిజిట్స్ కూడా లార్జెస్ట్ అయి ఉండాలి. లార్జెస్ట్ 3 డిజిట్స్ ఏవి? 3 విభిన్న పెద్ద అంకెలు 3 డిస్టింక్ట్ లార్జెస్ట్ డిజిట్స్ ఏవి? 3 విభిన్న పెద్ద అంకెలు 3 డిస్టింక్ట్ లార్జెస్ట్ డిజిట్స్ ఏవి? అన్నిటికన్నా పెద్దది 9. మళ్ళీ 9 ఎందుకు తీసుకోకూడదంటే విభిన్న డిస్టింక్ట్ అన్నాడు. డిస్టింక్ట్ అంటే వేరు వేరు. 9 తర్వాత మిగతా వాటిలో పెద్దది 8, మిగతా వాటిలో పెద్దది 7. 3 అంకెలు తీసుకుంటే మనకు వచ్చిన పెద్ద సంఖ్య 3 అంకెల పెద్ద సంఖ్య 3 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ 9, 8, 7తో 987 వస్తుంది. కానీ అది 987 అనేది ఓన్లీ 3 డిజిట్ నెంబరే, 3 అంకెల పెద్ద సంఖ్యే. కానీ మనకు 5 అంకెల పెద్ద సంఖ్య కావాలి, 5 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ కావాలి. మరి 5 అంకెల ఎప్పుడైనా సరే 3 అంకెలే ఇచ్చి 5 అంకెలు రాయమంటున్నాడు. ఇలాంటి సందర్భాలు వస్తే 4 అంకెలు ఇచ్చి 6 అంకెల సంఖ్య రాయమంటాడు. ఇలా సందర్భాలు వస్తే ఖచ్చితంగా మనం 3 అంకెలు ఇచ్చి 5 అంకెల సంఖ్య రాయాలంటే రిపిటేషన్ చెయ్యాలా వద్దా? అంతే కదండి. 3 ఇచ్చి 5 తెమ్మన్నాడు అంటే మిగతా 2 ఎక్కడ తెస్తాం? రిపీట్ చేస్తాం. రిపిటేషన్ చెయ్యాలి. ఎవరిని చెయ్యాలి? నువ్వు పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెని ఎడమవైపు అవసరమైనన్ని సార్లు పునరావృతం చేయాలి. వైల్ రైటింగ్ లార్జెస్ట్ నెంబర్ వీ షుడ్ రిపీట్ ద లార్జెస్ట్ డిజిట్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద నెంబర్ ఇన్ నెససరీ టైమ్స్. ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు రాయాలి.
ఓకేనా. మన ఆన్సర్ ఏంటంటే 99987. అంత కూడా బల్లే, ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. సార్ మీరు ఎందుకు ఇంత చెప్పారు, మేము ఆప్షన్ చూసి పెట్టేయి పర్వాలేదు, ఒక కాన్సెప్ట్ తెలుస్తుందని చెప్పాను అంతే. రేపు ఒకవేళ వాడు ఎగ్జామ్లో ఇన్ని ఆప్షన్లు ఇవ్వకుండా 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్యలోని అంకెల మొత్తం అడిగాడు అనుకో, అంకెల మొత్తం సమ్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు అనుకో, అప్పుడు అవన్నీ కూడా ఆన్సర్ చెప్పాలి. ఈ నెంబర్ ఆప్షన్లో ఉండదు. అప్పుడు నువ్వు ఆప్షన్ వెరిఫికేషన్ చేయలేవు. అందుకని ప్రాసెస్ చెప్పా. ప్రాసెస్ ఏంది, 2 పాయింట్లు. పెద్ద సంఖ్య కావాలంటే పెద్ద అంకెలు తీసుకోవాలి, ఆ అంకెలతో వచ్చిన పెద్ద సంఖ్య రాసాం. మనకు కావాల్సింది 3 అంకెల పెద్ద సంఖ్య కాదు, 5 అంకెలు కావాలి. అంటే రిపిటేషన్ చేయాలి. ఏం చెయ్యాలి, పెద్ద సంఖ్య రాసేటప్పుడు పెద్ద అంకెని ఎడం వైపు రిపీట్ చేయాలి. మరి ఆప్షన్స్లోకి వస్తే నువ్వే చూడు, 98,000 పెద్దదా, 99,000 పెద్దదా? డెఫినెట్లీ 98,000 పెద్దవి కాదు. అంటే ఫస్ట్ 2 ఆప్షన్లు వదిలి. 99,987 పెద్దదా, 99,887 పెద్దదే? 987 887 కన్నా పెద్దది అయిపోయింది. ఆప్షన్కి అంత పెద్ద పని పట్టదు. ఓకేనా, ఇట్లా చూసుకో ఒక్కోసారి. ఎందుకంటే నేను ఎందుకు ప్రాసెస్ ఇప్పుడు చెప్పానంటే, మామూలుగా అంకెల మొత్తం అడిగాడు, అలాంటప్పుడు పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో సరైనది ఏది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ ట్రూ అన్నాడు. చూడండి ఇక్కడ కాప్రేకర్ స్థిరాంకం 6174. ఎస్, 6174ని ఏమంటామండి? కాప్రేకర్ స్థిరాంకం అంటారు. 6174 అనే నెంబర్ని కాప్రేకర్స్ కాన్స్టెంట్ అంటారు. నిజమేనా? ఎస్, ఖచ్చితంగా 6174ని కాప్రేకర్ స్థిరాంకము అంటారు. ఏ అనేది ట్రూ. కాప్రేకర్ కాన్స్టెంట్ 6174. చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు వచ్చింది. సో కాప్రేకర్ స్థిరాంకం 6174 అన్నాం కదా. ఎందుకు దీన్ని కాప్రేకర్ స్థిరాంకం అంటారు అని కనుక అంటే, మనకు జనరల్గా కాప్రేకర్ ఇచ్చిన వివరణ, కాప్రేకర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక 4 అంకెల సంఖ్య తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 9261 అనే 4 అంకెలు తీసుకో. ఈ 4 డిజిట్స్తో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? లేదా 9281 తీసుకో. ఏమైంది? 9281 అనే ఒక 4 అంకెల సంఖ్య తీసుకో. ఈ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? 9821. చిన్న సంఖ్య ఏది? 1289. డిఫరెన్స్ ఎంత? 11లో 9 పోతే 2, 11లో 8 పోతే 3, 7లో 2 పోతే 5, 9లో 1 పోతే 8. ఎంత వచ్చిందండి? 8532. 11 - 9 2, 11 - 8 3, 7 - 2 5, 9 - 1 8. ఇప్పుడు ఎంత వచ్చింది? 8532 కదా. 8532లోని అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? ఈ 4 డిజిట్స్తో ఏర్పడే లార్జెస్ట్ నెంబర్ ఏది? 8532 వాడితే 8532 లార్జెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ ఏది? చిన్నదేది? 2358. తీసేస్తే డిఫరెన్స్ ఎంత? 12లో 8 పోతే 4, 12లో 5 పోతే 7, 4లో 3 పోతే 1, 8లో 2 పోతే 6. ఎంత వచ్చింది? 6174. ఈసారి 6174లోని అంకెలతో ఏర్పడే లార్జెస్ట్ నెంబర్ ఏది? ఈ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య ఏది? 7641. చిన్నదేది? 1467. తీసేస్తే ఎంత వస్తుంది? 11 - 7 4. ఓకే, 13 - 6 7, 5 - 4 1, 7 - 1 6. ఎంత వచ్చింది? 6174 వచ్చింది. ఓకేనా. సో కాప్రేకర్ ఏం చెప్తున్నాడంటే, నీకు బాగా వినండి, నీకు నచ్చిన ఏ 4 అంకెలైనా తీసుకో, ఎనీ 4 డిజిట్స్ ఏవైనా పర్లా తీసుకో. వాటిల్లో ఉండే అంకెలతో పెద్ద సంఖ్య రాయి, చిన్న సంఖ్య రాయి, లార్జెస్ట్ రాయి, స్మాలెస్ట్ రాయి. డిఫరెన్స్ తీ. ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందో ఆ అంకెలతో కూడా మళ్ళీ పెద్ద సంఖ్య రాయండి, మళ్ళీ చిన్న సంఖ్య రాయండి. డిఫరెన్స్ తీయండి. ఇలా తీస్తూ పోతే ఖచ్చితంగా నీకు వచ్చే డిఫరెన్స్ 6174తో ఆగిపోతుంది. ఒకసారి 6174 వచ్చాక మళ్ళీ నువ్వు చేసిన 6174 వస్తుంది, మళ్ళీ నువ్వు చేసిన 6174 వస్తుంది. అర్థమైందా? దీని ప్రత్యేకత. కాప్రేకర్ ఏం చెప్పాడు? నువ్వు ఏ 4 అంకెలైనా తీసుకో, అట్టని చెప్పి 4 9లు తీసుకొని నా నెత్తిన కూర్చోబాక.
సార్ నువ్వు చెప్పావు ఏ 4 అంకెలైన తీసుకోమని 9999 తీసుకున్నా, పెద్దది అదే చిన్నది అదే, తీసేస్తే నాకు 0 వచ్చింది, నా పరిస్థితి ఏందని అడగబాక. ఎందుకంటే 4 సేమ్ డిజిట్స్ తీసుకోకూడదు. ఓకేనా? 4 సేమ్ కాకుండా తీసుకో. ఆ అంకెలతో పెద్ద సంఖ్య రాయి, లార్జెస్ట్, చిన్న సంఖ్య స్మాలెస్ట్ రాయి, డిఫరెన్స్ తీ, ఎంతో కొంత వస్తుంది. మళ్ళీ ఆ డిఫరెన్స్లో వచ్చిన అంకెలతో మళ్ళీ లార్జెస్ట్ పెద్దది రాయి, మళ్ళీ స్మాలెస్ట్ చిన్నది రాయి, ఎంతో కొంత వస్తుంది. నేను సెకండ్ టైమే 6174 వస్తుందని చెప్పట్లా. నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి ఇలా వచ్చింది. ఇంకొకసారి 4 సార్లకు రావచ్చు, ఇంకొకసారి 5 సార్లకు రావచ్చు, 7 సార్లకు రావచ్చు. మ్యాక్సిమం 7 సార్ల లోపు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? 7 సార్ల లోపు అయితే మ్యాక్సిమం వస్తుంది. కానీ ఖచ్చితంగా నువ్వు ఇలా డిఫరెన్స్లు తీసుకుంటూ పోతే చివరికి నీకు వచ్చే డిఫరెన్స్ 6174. ఇప్పుడు నాకు 8532 వచ్చింది, మళ్ళీ 8532 రాలా, 6174 వచ్చింది. కానీ ఒకసారి 6174 వచ్చాక మళ్ళీ నీకు వేరే డిఫరెన్స్ వస్తుందా, 6174 వస్తుందా? 6174 వచ్చాక మళ్ళీ చేసినా కూడా 6174 వస్తుంది, మళ్ళీ దాన్ని చేసినా కూడా 6174 వస్తుంది. అంటే నువ్వు ఏ 4 అంకెలైనా తీసుకో, అవి 4 సేమ్ కాకుండా వాటిలోని అంకెలు ఉపయోగించి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాసి తీసేస్తూ డిఫరెన్స్ తీస్తూ పోతే ఆ డిఫరెన్స్ చివరగా ఏ నంబర్తో ఆగిపోతుంది, 6174తో ఆగిపోతుందని చెప్పిన భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్. ఓకేనా? సో అందుకే దీన్ని ఏమంటారండి, కాప్రేకర్ స్థిరాంకం అంటారు. 6174 ఏమని పిలుస్తారు? కాప్రేకర్ స్థిరాంకం. సో కాప్రేకర్ సంఖ్యా వినోదంపై ఎంతగానో కృషి చేసినటువంటి ఒక భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు. ఈజ్ అన్ ఇండియన్ మ్యాథమెటిక్స్ టీచర్ హూ కాంట్రిబ్యూటెడ్ మోస్ట్లీ ఆన్ రిక్రియేషనల్ ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్. సంఖ్యా వినోదం, రిక్రియేషనల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ కృషి చేస్తూ కొన్ని రకాల సంఖ్యలు, సెల్ఫ్ నంబర్స్ అని, ఓకే, డెమ్లో నంబర్స్ అని, వీటన్నిటి గురించి నేను చెప్తాను. తర్వాత ఎగ్జామ్స్లో వస్తాయి మనకు, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకో. సెల్ఫ్ నంబర్స్ అని, డెమ్లో నంబర్స్ అని, జనరేటెడ్ నంబర్స్ అని, హర్షద్ నంబర్స్ అని, ఇలా అనేక సంఖ్యలను కనుక్కోవడం జరిగింది. ఓకేనా? సో కాప్రేకర్ స్థిరాంకం 6174 కరెక్టా రాంగా? కరెక్టే. ఈ రెండో స్టేట్మెంట్ చూద్దాం. కాప్రేకర్ సెల్ఫ్ నంబర్స్, డెమ్లో నంబర్స్, హర్షద్ నంబర్స్, జనరేటెడ్ నంబర్స్ని కనుక్కున్నాడు. ఇప్పుడే చెప్పా, సెల్ఫ్ నంబర్స్ని, డెమ్లో నంబర్స్ని, జనరేటెడ్ నంబర్స్ని, హర్షద్ నంబర్స్ని. కాప్రేకర్ ఇన్వెంటెడ్ సెల్ఫ్ నంబర్స్, డెమ్లో నంబర్స్, హర్షద్ నంబర్ అండ్ జనరేటెడ్ నంబర్స్. ఎస్, రెండూ కరెక్టే. ఏ మరియు బి రెండూ కరెక్టే. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమయం లేదు మిత్రమా, టెట్ నోటిఫికేషన్ వచ్చేసినందున ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి బెస్ట్ ప్రిపరేషన్స్ మీకు కనుక ఈ షార్ట్ పీరియడ్లో పొందాలి అని అనుకుంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి స్పెషల్ లిమిటెడ్ ఆఫర్ కేవలం ఆగస్ట్ 14, 15, 16, 17 4 రోజులు మాత్రమే. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మీకోసం చూద్దాం. తెలంగాణ టెట్ పేపర్ 1 విత్ 6 months వ్యాలిడిటీ కేవలం 999 రూపాయలకు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 999 రూపాయలు మాత్రమే. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకే ఫర్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ కి సంబంధించిన తెలుగు కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి 35 days ప్రోగ్రామ్ ఎస్ ఎగ్జామ్ అడ్డాలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక ఎగ్జామ్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు కనుక ఇదంతా పొందాలి అని అనుకుంటే 199 రూపీస్ పే చేస్తే చాలు. 2 months వ్యాలిడిటీతో యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దీస్ వీడియోస్. గణితం కంటెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఒక 30-day ప్రోగ్రామ్ ని మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇందులో భాగంగా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు నైట్ 7 o'clock కి ఒక ఎగ్జామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇమీడియట్ గా ఎగ్జామ్ తర్వాత వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ వచ్చేసి ఇట్స్ 30-day ప్రోగ్రామ్. ఆగస్ట్ 10th నుంచి ఆల్రెడీ ప్రారంభమైన నేపథ్యంలో మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 199 రూపీస్ ఫర్ 2 months వ్యాలిడిటీ.
తెలంగాణ టెట్ పేపర్ 1కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇప్పుడు నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా 40 డేస్ ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్లో భాగంగా. అయితే మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఆల్ యూ హావ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పే 499 రూపీస్ కేవలం 3 months వ్యాలిడిటీతో. బై ద వే, ఈ 40 డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ అండ్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది అండ్ వెంటనే ఒక వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన 40 డేస్ ప్రోగ్రామ్ ఆఫ్ టెస్ట్ సిరీస్లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే మీరు పే చేయాల్సింది 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ 3 months. బై ద వే, ఈ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ August 5th. కాబట్టి ఏ మాత్రం ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. తెలంగాణ టెట్ పేపర్ 2కి సంబంధించి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఈ సబ్జెక్ట్ మీద 40 డేస్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ని నిర్వహిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాంలో కనుక మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే యూ నీడ్ టు పే 499 రూపీస్ ఫర్ అ వ్యాలిడిటీ టెన్యూర్ ఆఫ్ 3 months. ఆల్రెడీ ఈ కోర్స్ August 5th నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఏమాత్రం ఆలోచించద్దు అండ్ డిలే చేయకుండా ఇమీడియట్లీ ఈ ప్రోగ్రాంలో మీరు కూడా ఎన్రోల్ అవ్వండి. సో ఈ టెస్ట్ సిరీస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలన్నా, ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం ఏ కోర్స్ అయినా సరే 1699 రూపీస్కి విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 799 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలకి విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి మీకోసం. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకి. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1699 రూపీస్తో విత్ 1 year వ్యాలిడిటీ మీకోసం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ముందుకు తీసుకొచ్చారు. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1 year వ్యాలిడిటీతో మీకోసం 1699 రూపాయలకు మాత్రమే. ఏపీపీఎస్సి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఫర్ ఓన్లీ 4999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కింద ఒక స్పెషల్ బ్యాచ్ని August 25th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 6 months అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 1999 రూపీస్. కాబట్టి తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. ఏ ఎగ్జామ్నైనా ఈజీగా క్రాక్ చేయాలి అని అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ని విజిట్ చేసి ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ పబ్లికేషన్స్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్ 8070555777 and 9032064822.